శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం జూలై నెల రాశి ఫలితాలు కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక 10 రోజులు లేటుగా నేను మీ ముందుకు వస్తున్నాను. జూలై 10వ తారీఖు నుండి మొదలు పెడితే జూలై 30 వరకు గ్రహాలన్నీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఈ 20 రోజుల్లో ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, కుటుంబ అన్ని కూడా గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయని చెప్పి మీ ముందుకు రాబోతున్నాను. జ్యోతిష్యం అంటే అందరికీ ఒక ఉత్సాహం. ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది అనేది చాలా మంది గురుగారు ఈ నెల మీరు నాకు అందుబాటులో లేదు అనడం కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కాస్త ఆలస్యంగా వచ్చాను. మీకు కలిగిన ఇబ్బందికి క్షమించండి. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. ఈ యొక్క ఫలితాలన్నీ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. జ్యోతిషాస్త్రరీత్యా ధనుస్సు రాశి మిత్రులారా, 2026 జూలై 10 నుండి జూలై 26 వరకు శుభాశుభ ఫలితాలు. ఈ 20 రోజులు గ్రహ సంచారాలు ఎలా ఉన్నాయి? వైదిక జ్యోతిష్య ప్రకారం గ్రహాలు ముందు ఎలా ఉన్నాయని చెప్పి చూసుకుంటే, ఈ కాలంలో గురుగ్రహం అనుగ్రహం విశేషంగా ఉంటుంది. గురువు జ్ఞాన, గౌరవం, ధనయోగాన్ని ఇస్తున్నాడు. సూర్యుడు అధికార అనుకూలతను, కుజుడు ధైర్యాన్ని, శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని, శని క్రమశిక్షణను ఇస్తూ అర్ధాష్టమ శనిగా ఉన్నాడు. రాహు విదేశీ అవకాశాలు, ఆధునిక రంగంలో పురోగతి కల్పిస్తున్నాడు. కేతు ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచుతున్నాడు. ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలిక విజయాలను తీసుకొస్తాయి. ఇంకా వ్యాపారంలో కొత్త విస్తరణ మంచి సమయం. ఎలాంటి వ్యాపారాలు చేయొచ్చు అంటే విద్య, కన్సల్టెన్సీ, ట్రావెల్స్, టూరిజం, పబ్లికేషన్స్, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, ఆన్లైన్ వ్యాపారాల్లో ఉన్న వారికి ఆదాయం పెరుగుతుంది. విదేశీయ వ్యాపారం, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వారికి బలపడతాయి. కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశాలు. మరి దీనివల్ల ఆర్థికంగా ఎలా ఉంటాయి అంటే కొంచెం బ్యాంక్ లోన్స్ తీసుకోవడము, లేదా చిట్ ఫండ్స్ని అప్రోచ్ అవ్వడము, పాత బకాయిలు వసూలు అవ్వడము, కొత్త ఆదాయ వనరులు ఏర్పరచుకోవడం, పెట్టుబడుల లాభాలను ఇలా ఇన్వెస్టర్స్ కోసం సెర్చ్ చేయడము, లేదా కుటుంబ ఆస్తుల్ని ఫ్లడ్ చేసిన వ్యాపారానికి ముందు ఇలాంటివి తప్పదు. కొన్ని సమయాల్లో అలాంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా ఉద్యోగస్తులకి పదోన్నతి, జీతం పెంపు, కొత్త బాధ్యత వచ్చే అవకాశాలు ఉన్నాయి. అధికారులు మీ పనితీరుని ప్రశంసించే అవకాశాలు, మీకు అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ మార్పు కోసం కోరుకునే వారికి దిస్ ఆర్ రైట్ టైం. ప్రభుత్వ రంగంలో అనుకూల సమయం. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ పెరుగుతుంది. టెండర్స్ లాంటిది వేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. ఉద్యోగాల్లో ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఐటీ, బ్యాంకింగ్, విద్యా, కార్పొరేషన్, ఫార్మా, లీగల్, మల్టీనేషనల్ కంపెనీ పనిచేసే వారికి కొత్త అవకాశాలు వస్తాయి. విదేశీయ ప్రాజెక్ట్ నాయకత్వ బాధ్యతలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. శుభకార్యాలపై చర్చలు జరుగుతాయి. పెద్దల ఆశీర్వాదంతో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. దూరమైన బంధువులతో మళ్ళీ సాన్నిహిత్యం పెరుగుతుంది. దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది, అవగాహన పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. అనవసర వాదాలకు దూరంగా ఉండే అవకాశాలు అంటే కొంచెం అర్ధాష్టమ శని ఉండడం వల్ల కాస్త ఎవరికి వాళ్ళు ఆట విడుపుగా ఉండండి. ఇంకా సినిమా కళాకారుల వారికి ఈ నెల కాస్త మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు. యూట్యూబ్, సోషల్ మీడియా, రచన, సంగీతం కొంచెం ఏదైనా వైరల్ అవుతుంది. ఆ వైరల్ కామెంట్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకండి. కొంతమంది పని ఏమంటే కామెంట్ చేస్తూ ఉండడమే వాళ్ళ పని. తిరిగి చూస్తే వాళ్ళు సమాజంలో గొప్పవాళ్ళుగా ఉండరు, సాధన కూడా చేయరు. కానీ ఎదుటి వాళ్ళని కామెంట్ చేయడానికి కొంతమంది ఉంటారు. ఆ కామెంట్స్ చదివి మీ బుర్ర ఖరాబ్ చేసుకోకండి. మెయింటైన్ చేయండి మీ ఛానల్స్ ని. అద్భుతంగా ఉంటారు. కోర్టు కేసుల్లో అనుకూల పరిణామాలు కనిపిస్తాయి, మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. జాగ్రత్త. వివాదం పరిష్కారం ఇవ్వడానికి కాంప్రమైజ్ అవ్వడం ఒక మెట్టు మీరు దిగండి, తప్పు లేదు. విదేశీ ఉద్యోగంలో ఉన్న వారికి ఈ నెల కాస్త మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. జాగ్రత్త పడండి. నెల ఆఖరిలో ఒక శుభవార్త వింటారు. ఇంకా విద్యల కోసం వెళ్ళే వాళ్ళు కూడా, అక్కడపై స్టక్ అయిన వాళ్ళకి కూడా, ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడ్డ వాళ్ళకి జాగ్రత్త. ఆ దేశపు యొక్క లీగల్ ఇష్యూస్ లో ఎందులో కూడా ఓవర్కమ్ చేయకుండా కరెక్ట్ గా ఉండండి. అన్ని అవకాశాలు వస్తాయి. ఇంకా షేర్ మార్కెట్ దీర్ఘకాలిక పెట్టుబడుల బెస్ట్ కానీ షార్ట్ టర్మ్ ఈ నెల మీకు పనికిరాదు. రియల్ ఎస్టేట్కి తీసుకుంటే భూములు, ఇల్లు,
కమర్షియల్ ప్రాపర్టీస్ కోసం ఎంక్వైరీస్ వస్తాయి కానీ క్లోజ్ అయితే కాదు. ఈ నెల జాగ్రత్తగానే ఉండాలి. సర్వీస్ సెక్టార్కి బాగా అవకాశాలు ఉన్నాయి. విద్య, ట్రావెల్స్, కన్సల్టెన్సీ, హాస్పిటల్, ఫినాన్స్, హెల్త్ కేర్, ఈవెంట్ మేనేజ్మెంట్ ఇవన్నీ కొంచెం ఆదాయం కనబడుతుంది. ఆరోగ్యం, తొడ భాగంలో ఇబ్బందులు, నడుము, జీర్ణకోశ సంబంధించిన విషయం, కిడ్నీ, అలర్జీ, కార్డియా రిలేటెడ్ మల్టిపుల్ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకసారి మాస్టర్ చెకప్ చేసుకోండి, లేదా ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ ఆరోగ్యం మెరుగుపడడానికి మీరే ప్రయత్నం చేయాలి. రైతులకి వ్యవసాయం మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉన్నాయి. వరి, మొక్కజొన్న, పూల రంగులు, ఉద్యానవనాలు సాగు రైతులకు మంచి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ వ్యవసాయ పథకాల ద్వారా సబ్సిడీ పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంకా విద్యార్థులకి సివిల్స్ కి, గ్రూప్స్ కి, డిఫెన్స్ కి, మేనేజ్మెంట్, విదేశీ విద్య, పరిశోధన రంగంలో చదివే వారికి ఇది ఒక మంచి అవకాశం. మీరు కోరుకున్న యూనివర్సిటీలో లేదా మీరు మంచి కోచింగ్ సెంటర్కి వెళ్ళి చదవండి, పోటీ ఇవ్వండి, సివిల్స్ లోకి రావాలి. అందరూ ఇంజనీర్, డాక్టర్స్ వెళ్తున్నారు కదా, కొంచెం మార్పు తెచ్చి ప్రభుత్వ ఉద్యోగంలో మీ యొక్క ప్రతిభను క్రియేట్ చేసుకొని సివిల్స్ లోకి రండి. చాలా అవకాశాలు ఉన్నాయి. దేశం కోసం పోరాడే ఉద్యోగంలో ఉండండి, డిఫెన్స్ లోకి రండి. మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. మీ ప్రతిభను తీసుకుని బాగా పదును పెట్టండి. అదృష్ట దినాలు 13, 16, 20, 24, 28, 30. అదృష్ట సంఖ్య 3 మరియు 9 బాగుంటుంది. ఇంకా అదృష్ట రంగు అంటారా, పసుపు, బంగారం, కాషాయం చాలా కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభం. పరిహారం ఈ వారం ఈ నెలంతా కూడా శ్రీ దక్షిణామూర్తి వెంకటేశ్వర స్వామి గురు భగవానుడికి ప్రార్థన చేయండి. శనగపప్పుతో నైవేద్యం సమర్పించండి. ఓం బృహస్పతే నమః అనే ఒక మంత్రాన్ని 108 నిమిషాలు డైలీ చదవండి. గురువులకు నమస్కరించండి, వారి ఆశీర్వాదం తీసుకోండి. గురువు చూసిన కోటి లాభం. శనగపప్పు, వస్త్రాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, విద్యార్థులకి పుస్తకాలు పంచండి. దేవాలయాలు అన్నదానం చేయండి. శుభ ఫలితాలను పొందుతారు. ప్రతి అవకాశాన్ని వివేకంతో ఉపయోగించుకొని క్రమశిక్షణతో ముందుకు సాగితే ఇదే మీకు గొప్ప నెలగా ఉంటుంది. కాస్త విస్తరమైనటువంటి శని అర్ధాష్టం ఉన్నారు కాబట్టి జాగ్రత్త. విజయవస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి, జ్యోతిషాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే మీరు జ్యోతిష్యం తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్లో కనబడుతున్న డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇకను శక్తివంతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల, ఈ కరుంగాళి మాలను మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంచాం. చండి, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసి ఇలాంటి మాల ఉంది రెడీగా. ల్యాబ్ టెస్ట్ చేసి కావలసిన సంప్రదించండి. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మాల తీసుకోండి, కానీ డైరెక్ట్గా తీసుకోండి. ఇక్కడ ఆన్లైన్లో మేము అమ్మట్లేదు. మా సంస్థకు మీరు అప్రోచ్ అయితేనే, వాట్సాప్ ద్వారా ఫోన్ చేస్తేనే మీకు ఇస్తాము. కానీ మీరు బయట ఆన్లైన్ నుంచి తెచ్చుకుంటే మా సంస్థకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మీరందరూ క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. ఇంటి ముందు ముగ్గు వేయకపోతే ఏం జరుగుతుంది? అదొక ప్రశ్న, దానికి ఒక ఆన్సర్. ఇప్పుడు ఎలా చెప్తున్నాం అంటే కొన్ని ప్రశ్నలకు విచిత్రంగా కూడా ఉంటాయి అని కూడా చెప్పొచ్చు ఆన్సర్. ఎలా ఉంటుందంటే ఇంటి ముందు ముగ్గు వేయడం అనేది కేవలం అలంకరణ కాదు. ఇది ఒక హిందూ సంప్రదాయమైనటువంటి ఆరోగ్య, శుభ్రత, ఆధ్యాత్మిక సంస్కృతి అన్ని కలిసి ఉన్నదే ముగ్గు. ముగ్గు ఎందుకు వేస్తారు? లక్ష్మీదేవికి ఒక ఆహ్వానం. మన ఇంటికి లక్ష్మి కావాలి కదా. ఏమంటున్నాం? భాగ్యాద లక్ష్మీ బారమ్మ అనే అమ్మవారిని పిలిచేటప్పుడు శుభ్రంగా ఉండాలి కదా. సంప్రదాయ నమ్మక ప్రకారం పరిశుభ్రత ఇంటి ముందు ముగ్గు కంటే మహాలక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని డైలీ ఇంటి ముందు ముగ్గు వేస్తారు. మరి పరిశుభ్రతకు కూడా గుర్తు. ఓహో, వీళ్ళు ఇల్లు శుభ్రంగా ఊడ్చి క్లీన్ చేసి ముగ్గు వేస్తారు కాబట్టి పూర్వకాలం తెల్లవారుజామున ఇంటి ముందు ఊడ్చి నిల్లు చల్లి ముగ్గు వేయడం అనేది పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేది అనేది ఆరోగ్యానికి ఇచ్చే ఒక మొదటి ఇది. ఇంట్లో ఏవో చిన్న చిన్నవి ఉంటాయి, పడిపోతూ ఉంటాయి, చిన్న చిన్న జీవరాశులు చనిపోతుంటాయి, దోమలు కానీ లేకపోతే అవన్నీ కూడా వైరస్ వచ్చేవి అన్నీ కూడా ఏం చేస్తారు? ఊడుస్తాం, నీళ్లు చల్లుతాం, కలాపు చల్లుతాం, ఆరోగ్యపరంగా ఉంటుంది ఏం చెప్తారు. జీవరాశులకి ఆహారం, దాంతో బియ్య పిండితో ముగ్గు వేస్తూ ఉంటారు జనరల్ గా. ఇప్పుడు కదా అన్ని వేస్తుంటారు. సంప్రదాయంగా బియ్య పిండితో ముగ్గు వేయడం వల్ల చీమలు, చిన్న చిన్న పక్షులు వాటికి ఆహారం దొరుకుతుంది కాబట్టి అలా కూడా ఇంటి ముందర ముగ్గు వేస్తారు. సానుకూలమైనటువంటి వాతావరణం వస్తుంది. అందమైన ముగ్గులు ఇంటికి వచ్చే వారికి ఆహ్లాదకరమైనటువంటి భావనగా, ఆహా వీళ్ళు చక్కగా ఉన్నారు, సంప్రదాయంగా ఉన్నారు, ఎవరైతే అలా అనుకుంటూ ఇంట్లోకి వస్తారో ఆ ఇల్లు కూడా సుభిక్షంగా ఉంటుంది.
కళ ఏకాగ్రత ఎలా పెరుగుతుంది? ముగ్గు వేయడం చేతి నైపుణ్యాన్ని, ఏకాగ్రతను పెంచుతుంది, సృజనాత్మకత పెంచుతుంది. కళలుగా కూడా మనం నేర్చుకునే ఒక ముగ్గు అనేది కాన్సన్ట్రేషన్, ఇన్ని చుక్కలు వేయాలి, ఇన్ని ముగ్గులు వేయాలని వాళ్ళలో కూడా ఆడవాళ్ళ ఒక కళ పెరుగుతుంది. సరే, ముగ్గు వేయకపోతే ఏమవుతుంది? అది కదా ప్రశ్న. మనం ముగ్గు వేయడం వల్ల గురించి కదా మాట్లాడుకున్నాం. దీనిపై 2 రకాలైనటువంటి అవగాహన ఉన్నాయి. ఇంట్లో శుభశక్తులు తగ్గుతాయండి ఫస్ట్. ఆ ఇల్లు, ముగ్గు వేసే ఇల్లు, ఎదురిల్లు బాగుంటుంది. ఎదురు వేయకుండా ముగ్గు వేయకపోతే ఇంకా నిద్ర కూడా లేవలేదు అని మాట్లాడుతూ పోతారు. దరిద్రం స్టార్ట్ అవుతున్నారు. ఆ ఇంటి ముందర అశుభం కనబడుతూ ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుంది. శుభకార్యాలకు అనుకూల వాతావరణం తగ్గుతుందని కొందరు విశ్లేషిస్తారు. కానీ వాస్తవ దృష్టిలో ముగ్గు వేయినంత మాత్రాన తప్పనిసరిగా ఏదైనా అశుభం జరుగుతుందా? శాస్త్రీయమైనటువంటి ఆధారాలు ఎక్కడ లేదు, ఏమి జరగదు. కొంతమంది ముగ్గు అనేది ఏంటో కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ లో, అపార్ట్మెంట్స్ లో ముగ్గు వేయడం అనేది లేదు, స్టిక్కర్ వేసేసి వదిలేస్తున్నారు. అయితే పరిశుభ్రత సంప్రదాయం అందం వంటి ప్రయోజనాలు కోల్పోతారు ముగ్గు వేయకపోతే. వైదిక సంప్రదాయం ఏ రకంగా చెప్తుంది? ఆధ్యాత్మికంలో ధర్మశాస్త్రాలు ఇంటి పరిశుభ్రంగా ఉంచడం, దేవతారాధనకు ముందు ముగ్గు వేసి గడప కడిగి ముగ్గు వేయడం అనేది పవిత్రత చేకూరుతున్న ప్రాముఖ్యతలు చెప్తున్నారు. ముగ్గు వేయడం అనేది పవిత్రతకు ప్రతీక. తరతరాలుగా వస్తున్న ఆచారం అయితే ముగ్గు వేయకపోతే తప్పనిసరిగా కష్టం వస్తుంది అని చెప్పడానికి ఏ విధమైనటువంటి శాస్త్ర కోణాలు లేదు. ముగ్గు వెయ్యండి, వేయకపోతే మీ ఇష్టం. వేయకపోతే ఏదో తప్పు జరిగిపోతుంది అనేది భ్రమలోకి వెళ్ళకండి. కానీ వేస్తే శుభ్రంగా ఉంటుంది అనేది ముఖ్యం. ఆరోగ్యంగా ఉంటారు. ముగ్గు వేయడం శుభప్రదం, సాంస్కృతిక గొప్ప సంప్రదాయం, విజయవస్తు. తులసి మొక్క దగ్గర దీపం ఎందుకు పెట్టాలి? పెట్టకపోతే ఏమవుతుంది? ఈ తులసి మొక్క ప్రతి ఇంట్లో ఉంటుందండి. అది వచ్చి విష్ణు యొక్క స్వరూపం. కృష్ణ తులసి, రామ తులసి అని 2 తులసి ఉంటుంది. దీపం పెట్టాను దేవుడు అని చెప్పేసి ఆ చెట్లోకి తీసుకుపోయి కొంతమంది పెడతారు. ఆ వేడికి కరిగిపోతూ ఉంటుంది. అవసరమా? తర్వాత ఆ చెట్టు మొదలు కింద పెడతారు, అవి కూడా కరిగిపోతాయి. చూడండి, తులసి మొక్క పెట్టిన దీపం దగ్గర పెట్టడం వల్ల పెట్టిన దీపము షింక్ అయిపోయి ఉంటుంది. ఆ యొక్క ఆకులంతా ఖచ్చితంగా దీపం పెట్టాలి తులసి మొక్క దగ్గర. ఆ కోటలాగా ఉంటుంది కదా, బయట పెట్టండి. ఒక చిన్న ముగ్గు వేసి ఆ దీపాన్ని బయట పెట్టండి. అది మన వైదిక సంప్రదాయ ప్రకారం ఒక అద్భుతమైనటువంటి శక్తిగా భావిస్తాం. మహావిష్ణువుకి దీపం వెలిగించడం. ఎక్కడైతే ఎవరు మహావిష్ణు, తులసి, ఆ యొక్క తులసికి ఏ దీపం వెలిగిస్తున్నాం? లక్ష్మీపరమైనటువంటి దీపాన్ని వెలిగిస్తున్నాం. అంత అద్భుతమైనటువంటి పవర్ ఉంది. తులసిదేవి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనగా భావిస్తూ ఉంటారు. సాయంత్రం తులసి దగ్గర నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శుభం జరుగుతుంది, ఐశ్వర్యం, ప్రశాంతత పెరుగుతుంది. సంప్రదాయంలో ప్రతిరోజు సాయంత్రం కుటుంబ సభ్యులందరూ ఒక చోట వెలిగి ప్రార్థన చేసే అలవాటు ఉండేది. ఇంట్లో భక్తి, క్రమశిక్షణ, ప్రశాంతత పెరుగుతుంది. ఆ దీపం కొండెక్కేంత వరకు రాత్రి ఆహారం తీసుకోరు చాలా మంది. ఇది మంచి ఆచరణ. సాయంత్రం దీపం వెలిగించడం వల్ల ఇంటికి పరిసరంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తులసి మొక్క యొక్క స్వభావమే స్వయం సువాసన, ఔషధ గుణాలు కలిగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక కల్ప వృక్షం. ప్రతిరోజు సంరక్షించడం వల్ల ఇంటికి పచ్చదనం కూడా పెరుగుతుంది. ఎప్పుడు వెలిగించాలి? ఉదయం సూర్యోదయాత్పూర్వం వెలిగించవచ్చు, సాయం సంధ్యలో వెలిగించవచ్చు. కార్తీక మాసంలో ప్రతిరోజు తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు బాగున్నాయి. ఏ నూనెతో వెలిగించాలంటే నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో వెలిగించండి, విశేషమైన ఫలితాలు పొందుతారు. తులసి దగ్గర దీపం వెలిగించిన ఐశ్వర్యం లేదా కష్టాలు దొరకడం వంటి ఫలితాలు సంప్రదాయ విశ్వాసాలకి ఆధారపడి ఉంటుంది. తులసిలో వెలిగించడం కాదు, తులసి దగ్గర వెలిగించాలి. విజయవస్తు. నిత్య దీపారాధన చేయడం వల్ల ఫలితం ఏంటి? దీపం జ్యోతి నమస్తుభ్యం చెప్పి మనం ప్రార్థన చేస్తుంటాం. దీపం వెలిగించడం వల్ల జ్యోతి వెలిగెను, మకర జ్యోతి వెలిగెను. దానివల్ల ఏం లాభం? అజ్ఞాన్ని పారదోలే జ్యోతి వెలుగుతుంది అనమాట. ప్రతిరోజు స్నానం చేసి మన ఇంట్లో దేవుడి దగ్గర దీపం వెలిగించడం, తులసి కోట దగ్గర దీపం వెలిగించడం ఒక సంప్రదాయం అండి. ఉదయ సాయంత్రంలో ఇలా వెలిగించడం వల్ల ప్రతిరోజు భక్తితో దీపారాధన చేసి ఇష్టదైవ అనుగ్రహం పొందుతారు. మనకు డైరెక్ట్ గా భగవంతుడికి మనము ఆహారం ఇవ్వండి, అందుకే హోమాది కృత్యాలు చేస్తారు కదా. ఈ దీపం యొక్క కాంతితో ఆ నూనె కరిగి ఆకాశం వెలిగి మన ఇష్టదేవుడికి ఆహారంగా మారి మనకు అనుగ్రహంగా తిరిగి రావడమే దీపారాధన యొక్క ఫలితం. లక్ష్మీ కటాక్షం, ఇంట్లో శుభం, ఐశ్వర్యం, సిరి సంపదలు వెలుగుతుంది. దీపం వెలుగుతుంది చూసారా, అలా ఆ చుట్టుపక్కల చూడండి, ఒక బ్రైట్ గోల్డెన్ ఫ్రేమ్ తో వెలుగుతుంది ఆ దీపం. అవన్నీ కలర్ ఇమాజినేట్ చేసేదా, అదే అద్భుతం, సృష్టి అని కూడా చెప్పచ్చు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది, మనసు ప్రశాంతంగా ఏర్పడి చక్కగా
కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. ఆహా! ఎవరో ఇంట్లో కోడలు, అత్త, మామ ఎవరైనా దీపం వెలిగించారని చెప్తుంటారు చూసారా? చాలా అద్భుతమైనటువంటిది ఉంటుంది. ప్రతికూలత అంతా కూడా తొలగిపోతుంది. నెగెటివ్ వైబ్స్ అంతా తొలగిపోతుంది. ఉదయ సంధ్య దీపాలు వెలిగించడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి దినచర్యగా మారుతుంది. ఏ నూనెతో వేయొచ్చంటే ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఇతర సహజ నూనెలతో దీపారాధన చేయొచ్చు. అంత విశేషం. ఎల్లప్పుడూ వెలిగించాలా? అఖండం వెలిగించాలా? నిత్య దీపం వెలిగించిన వారి వారి శక్తిని బట్టి ఒకవేళ మీరు అఖండ దీపం వెలిగించి గాలికో దేనికో ఆరిపోతే అదేదో అపశకునంగా మార్చకండి. టెక్నికల్‌గా ఆరిపోయింది అంతే. దాని గురించి దీపం వెలిగించడం మన బాధ్యత. ఆ ఉండడం, ఉండకపోవడం అనేది గాలిలో, ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని బట్టి కాబట్టి సెంటిమెంట్‌కి దీపాన్ని తీసుకొని వెళ్ళకండి. అది నిత్య ఉత్సవం, నిత్య పని అది. విజయవస్తు. ప్రతిరోజు కనకదార స్తోత్రం చదవాలా? దానివల్ల ఫలితం ఏమైనా ఉంటుందా? ఉంటుంది కదా! ఒక పేద ముసలి ఆవిడ ప్రార్థన చేస్తూ ఉంటే ఆదిశంకరుల వారు భిక్షాటనకు వెళ్లారు. భవతి భిక్షాం దదాతు దేహి భగవతి భిక్ష మీరు నాకు దానం ఇస్తున్నారంటే ఒక బ్రహ్మచారి కుర్రోడు వచ్చాడు కదా అని చెప్పి ఇల్లంతా తిరిగి వెతికితే ఎక్కడ కనబడకపోతే ఒక కుళ్ళిపోయిన ఒకే ఒక ఉసిరికాయ మాత్రం ఉండిందట ఆ పేద ఆవిడ దగ్గర. కాలడి క్షేత్రంలో. కాల్ అడి అంటే కాలు పెట్టినటువంటి స్థలంలో. అలాంటి క్షేత్రంలో ఆవిడ వచ్చి తీసుకొచ్చి అయ్యా నా దగ్గర ఉన్నది ఇదే అని చెప్పి ఇవ్వగానే అంగం హరే పులగ భూషల వాసయంతి అని చెప్పి కనకదార స్తోత్రాన్ని ఆదిశంకరులు ఈ ప్రపంచానికి అందించారు. అలా ఆ ఇంట్లో ఆ బంగారు వర్షం కురిసిందంట. ఆ ఉసిరికాయతో వర్షం. ఆ కనకదార స్తోత్రం చదవండి. 2 పూటలా చదవండి లేదా వినండి. యూట్యూబ్‌లో వస్తున్నాయి. టీవీలో వస్తున్నాయి. ఆ అడ్వర్టైజ్‌మెంట్‌తో కాదు డౌన్‌లోడ్ చేసుకొని వింటూ ఉండండి. ఎలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారంటే ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందుతారు. ఆ కనకదార స్తోత్రంలో అంత పవర్ ఉంది. విజయోస్తు.